అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం నందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఇవాళ జరుగుతుంది. నేను జనసేన పార్టీ ఎంపీటీసీని పెద్దే ఉంటూ కూటమిలో భాగంగా మేము కూడా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అక్కడ కార్యక్రమాలు చూడడం జరిగింది. కానీ ఇవాళ మా పరిస్థితి ఏంటంటే, మేము ప్రతి కూటమి ప్రభుత్వం గెలవడానికి కావాలి, అప్పుడు ప్రోటోకాల్స్ ఉండవు, ఏదైనా మీటింగులకు కావాలి. వాళ్ళ మమ్మల్ని మా పరిస్థితి ఎలా ఉందంటే, సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి, కింద స్థాయిలో జనసేన కేటర్కి విలువ లేదు. నేను కార్యకర్త వరకు వదిలేయండి, నేను జనసేన ఎంపీటీసీని. ఇవాళ నా కార్ని అక్కడ కరెక్ట్గా మలగపల్లి కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటి దగ్గర మేబీ ఎస్ఐ అనుకుంటా టి నరేష్ నన్ను ఆపేశాడు. ఆపేసేయడమే కాకుండా మీరు అని మాట్లాడితే పోవయ్యా ఎలవయ్యా మర్యాద లేకుండా మాట్లాడాడు. ఒక నాయకుని పట్టుకుని, ప్రజానాయకుని పట్టుకుని, ఎంపీటీసీని. ఎవరైనా కానివ్వండి, నేను వాగ్వాదం కూడా వేయలేదు అతనితోటి. ఇది మా జనసేన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. మేము ఆల్రెడీ ప్రతిసారి మేము పడతా వస్తున్నాం. బట్ ఇవాళ మన రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మేము వెళ్తా ఉంటే మాకు జరిగిన సన్మానం ఇది. మా లోకల్ నాయకులు ఎవరిని ఆపలేదు. జనసేనకి ఎంత విలువ ఉంది కూటమి ప్రభుత్వంలో. జనసేన పార్టీకి, పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు ఎలాగ ఉండదు అనుకోండి, అది పక్కన పెట్టండి. కనీసం ప్రధానాయకులకి ఉన్న విలువ. మేము ఇప్పటి వరకు కూడా ప్రతిదీ మాకు రావాల్సింది ఎవరు ఇవ్వట్లేదండి. మేము ఓన్లీ గొడవాడి తెచ్చుకోవడమే. ప్రతిసారి గొడవాడి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. గొడవాడితో అసలు ఏమి ఇవ్వరు మాకు. ఓన్లీ బతిమాలుకోవడం, అడుక్కోవాలి మేము. మా పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి సహకరించి మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. అడుక్కునే పొజిషన్కి మేము వచ్చాం. ఇవాళ అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నా. కుంటముక్కల భాస్కరరావు గారి ఇంటికాడ చెక్ పోస్ట్ లో ఉన్న దగ్గర టి నరేష్ ఎస్ఐ అసభ్యంగా మాట్లాడాడు. ఎవడో ఎలవయ్యా పోవయ్యా, నేను మీరు అనే మాట్లాడాను. నేను వెళ్ళనవలేదు లోపలికి. ఇప్పటికింకా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు. ఇంకా అక్కడ అసలు ఏమీ హడావిడి లేదు. టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరి కారు లోపలికి వెళ్ళినాయి. ఈవెన్ ప్రజానాయకులు కానివ్వండి, మామూలు నాయకులు కానివ్వండి. రాష్ట్రంలో ఇలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. మా పరిస్థితి ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మేమేదో మాట్లాడితే మీరు దాన్ని కూటమి ప్రభుత్వాన్ని కించపరిచామనుకుంటున్నారు, కానీ మేము చాలా నరకం అనిపిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో. నిజంగా మేము ఇవాళ మా ప్రభుత్వం వచ్చిందా లేదా అనేది కూడా మాకు అర్థం కావట్లే. మేము పాలనలో ఉన్నామో లేదో కూడా అర్థం కాని పరిస్థితి మాది. ఒక కార్యకర్త ముందు, టీడీపీ కార్యకర్త ముందు మేము పనిచేయట్లా. ఎంపీటీసీగా గెలిచి, ప్రజల్లోంచి గెలిచి ఇవాళ ఒక కార్యకర్త ముందు పనిచేయట్లేదు మేము. మా పరిస్థితి అలా ఉంది. మీరు దీనికి కంప్లైంట్ అనుకుంటే నేనేం చేయలేను, మీ ఇష్టం. మీరు దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో అటువంటి వైసీపీ గవర్నమెంట్ ని ఎదిరించి పోరాడి నిలబడి దమ్ముగా ధైర్యంగా వాళ్ళు చేసే అక్రమాలని ఎదుర్కొని మేము నిలబడ్డాం. అప్పుడే హ్యాపీగా అనిపించింది మాకు. పరిపాలనలో లేకపోయినా మేము అపోజిషన్ లో ఉన్నా గానీ మాకు అప్పుడే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పోరాడి ప్రజలకి పనులు చేయించుకున్నాం మేము.
ఈ రోజున గవర్నమెంట్ లో ఉండి కూడా మేము ఏమి చేయలేని పరిస్థితి మాది. అడుక్కుంటున్నాం మేము. టీడీపీ నాయకుల కింద మేము అడుక్కోవాలి. అది మా పరిస్థితి. దయచేసి ఇది తప్పు అనుకుంటే తప్పు అనుకోండి, ఒప్పు అనుకుంటే ఒప్పెట్టుకోండి. మన జనసేన కార్యకర్తల జనసేన పార్టీ కూడా ఏ రకంగా తీసుకుంటుందో నాకు తెలియదు. ఇది ఒక జనసేన పార్టీ నాయకుడిగా నా ఆవేదన. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, మీటింగ్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆపేసారి చెప్పాను వాళ్ళకి, నాకు లోపల ప్రోటోకాల్ ఉంది, నన్ను బయటికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను మరి అని చెప్పాను. ఎలవయ్యా అన్నాడు. సరే వచ్చేసాను. కాబట్టి దీని సాక్ష్యంగా నేను వీడియో పెడుతున్నాను.